అజ్జు అండ్ బజ్జు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరికి బిజినెస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయినాక చిరొక స్టోర్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ అజ్జు ఒక ప్రీమియం స్టోర్ తీసుకొని అందులో ఒక మంచి ప్రోడక్ట్ అయితే పెట్టినాడు. అండ్ బజ్జు ఒక నార్మల్ స్టోర్ తీసుకొని మంచి ప్రీమియం ఇంటీరియర్ తోని దానికి రెనోవేషన్ చేపించి అందులో అయితే ఒక మంచి ప్రోడక్ట్ అయితే పెట్టాడు. ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అనేది పెట్టినాడు. అండ్ అజ్జు యొక్క రోజు రెవెన్యూ 2 to 3 lakhs అయితే ఉంటుంది. అండ్ బజ్జు స్టోర్లో కూడా కొంచెం రెవెన్యూ అయితే చాలా ఉంటుంది, వేరస్ 1 lakh ఎబో అయితే ఉంటుంది. అండ్ అజ్జు స్టోర్కి వచ్చే వాళ్ళు మంచి ప్రీమియం కస్టమర్స్ ఉంటారు. అండ్ వాళ్ళు రోజుకి ఒక 5 మంది వచ్చినా ఇతని రెవెన్యూ గ్రాఫ్ని వీళ్ళు రీచ్ కావచ్చు. అండ్ మంచి ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది. అండ్ బజ్జు స్టోర్కి మినిమం ఒక 200-300 మెంబర్స్ అయితే రావాల్సి ఉంటుంది. వచ్చినా కూడా వాళ్ళ యొక్క రెవెన్యూ గ్రాఫ్ని టచ్ కావడం కూడా కొంచెం చాలా కష్టంగానే ఉంటుంది. కానీ కస్టమర్ బేస్ బజ్జుకి అయితే చాలా ఉంది. అండ్ అజ్జుకి మాత్రం ప్రీమియం కస్టమర్స్ అయితే వస్తున్నారు. అంటే ఇక్కడ అజ్జు ఒక మంచి టార్గెట్ పీపుల్ని అయితే ఎంచుకున్నాడు. అంటే వేరాజ్ రిచ్ పీపుల్ని, అంటే ఈరోజు 1,00,000 పెట్టి ఇంకొక ప్రోడక్ట్ కొనడానికి ఇంకో 1,00,000 పెట్టిని కూడా ఆలోచించరు వాళ్ళు. సో అలాంటి వాళ్ళని ఈ అజ్జు టార్గెట్ చేశాడు. అండ్ బజ్జు రీటైల్ ప్రోడక్ట్ వేరాజ్ గ్రోసరీస్ని సెల్ చేద్దాం అనుకుంటున్నాడు. అండ్ అక్కడ ఒక ప్రోడక్ట్ కొన్నాక ఇంకొక దగ్గర ఇంకో తక్కువకు వస్తుంది, అంటే అక్కడికి వెళ్ళే మెంటాలిటీ పీపుల్ని టార్గెట్ చేసి ఆ స్టోర్ అయితే అక్కడ పెట్టాడు. సో కొన్ని ఇయర్స్ తర్వాతకి అజ్జు స్టోర్ మంచిగా గ్రో అవ్వకుంటూ మల్టిపుల్ స్టోర్స్ ఓపెన్ చేశాడు. అండ్ బజ్జు ఆ స్టోర్ మూవ్ చేసి అజ్జు స్టోర్లు పనిచేయడానికి అయితే వచ్చాడు. అండ్ ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది, ఎవరినైతే మనం ఒక టార్గెట్ పీపుల్ని మన బిజినెస్కి ఎంచుకుంటున్నామో అదైతే మెయిన్గా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం బిజినెస్ చేయవచ్చు, కానీ నెక్స్ట్ ఒక అప్కమింగ్ డేస్లో మన బిజినెస్ని ఒక స్టాండర్డ్ గ్రోత్లో తీసుకెళ్ళాలనుకుంటే మనం చూస్ చేసుకునే కస్టమర్స్ కూడా మన యొక్క బిజినెస్లో ఒక మంచి రోల్ని అయితే వాళ్ళు అయితే ప్లే చేస్తారు. ఎందుకంటే మనం ఈరోజు ఒక 1,00,000 రూపాయలు ఒక ప్రోడక్ట్ మార్కెట్లో 1,00,000 ఉంది, మనం 90,000కి ఈరోజు ఇచ్చినాము. నెక్స్ట్ అది మార్కెట్లో రైజ్ అవుతుంది ప్రైస్, కాబట్టి మనం ఒక 1,20,000కి ఇస్తున్నాము. వేరే మన కాంపిటేటర్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి మనకన్నా ఒక 2,000 ఇస్తున్నాడు. సో ఈ కస్టమర్స్ అక్కడికి వెళ్లకుండా మన స్టోర్స్కి మన మీద ఉన్న నమ్మకంతో మన దగ్గరికి వస్తారు చూడు. అలాంటి కస్టమర్స్ మనం టార్గెట్ చేసి మన బిజినెస్ ఓపెన్ చేసామంటే మన బిజినెస్లో ఈ రోజు నడుస్తుంది, ఇంకో డెకేడ్ తర్వాత నడుస్తుంది, ఇంకా రానున్న రోజుల్లో కూడా నడుస్తుంది. కానీ వేరే బజ్జు బిజినెస్ ఉంది చూసారు కదా, మన ఎఫ్ఎంసీ ఫాస్ట్ మూవింగ్ ప్రొడక్ట్స్ అది ఎన్నో మల్టిపుల్ స్టోర్స్ ఉన్నాయి. అసలు మన ఇండియాలో ఆ స్టోర్లే ఎక్కువ ఉన్నాయి. అసలు పెద్ద పెద్ద బిజినెసెస్ కన్నా అలాంటి జనరల్ స్టోర్స్, కిరాణా స్టోర్స్ అండ్ ఎన్నో మార్ట్స్ అయితే ఎఫ్ఎంసీజీలో అమ్ముతున్నారు. కానీ వాళ్ళ యొక్క బిజినెస్ సీక్రెట్ ఏంటంటే దాంతోపాటు కొన్ని ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కానీ కొన్ని డివైజెస్ కానీ అవి అమ్ముకుంటూ ఎక్కువ అయితే జమ చేసుకుంటున్నారు. కానీ ఈ ఎఫ్ఎంసీజీలో కూడా చాలా రెవెన్యూ అయితే ఉంటుంది, కానీ ఏదైనా ప్రీమియం అమ్మినంత మాత్రం అంత రెవెన్యూ అయితే జనరేట్ చేయలేవు. సో బజ్జు బిజినెస్ కన్నా అజ్జు బిజినెస్ 1000 times మంచి బిజినెస్ అని నేను చెప్తున్నాను. ఒకవేళ మీ ఒపీనియన్ దీనికి ఒక ఆపోజిట్లో ఉంటే కింద కామెంట్ సెక్షన్లో, అది ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మంచి కంటెంట్ గురించి అయితే మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో బిజినెస్ మేకర్ అనేది ఫాలో కొట్టుర్రు. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే టార్గెట్ కస్టమర్ని ఎంచుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మన సీడ్ ఫండ్ని ఎంతో కష్టపడి అయితే మన శాలరీ కావచ్చు, ఇక్కడ అప్పు తెచ్చిన అమౌంట్ అయితే యూజ్ చేసుకొని మన ఇనిషియల్ బిజినెస్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. సో ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి ఫాలో కొట్టండి. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి.